గడపకు పసుపు కుంకుమ ఇలా పెడితే పట్టిందల్లా బంగారమే. ఇప్పుడంటే గడపల్లేని ఇల్లులు కనిపిస్తున్నాయి కానీ గత కొన్ని ఏళ్ల క్రితం వరకు గడపలేని ఇల్లే లేదు. గడపని శ్రీ మహాలక్ష్మిగా భావించేవారు. పూర్వీకులు భూమికి ఆకాశానికి మధ్య హద్దుగా గడపను భావించారు. హిరణ్యకశపుడిని భూమికి ఆకాశానికి మధ్య అన్నట్టుగా గడపపై నరసింహస్వామి సంచరించినట్లు పురాణాల కథనం. అందుకనే గడపని శ్రీ మహాలక్ష్మిగా భావిస్తూ రోజు గడపని శుభ్రం చేసి పసుపును రాసి కుంకుమ పెట్టేవారు. ఇది కొన్ని తరాల ముందు వరకు మనం చూసిన పురాతన హిందూ ఆచారాలలో ఒకటి. హిందూ సంస్కృతిలో అత్యంత ముఖ్యమైన సాంప్రదాయంగా భావించేవారు. కానీ ఆధునిక భావాల పేరుతో ఈ రోజుల్లో గడప పసుపు అనేవి ఓ మూఢనమ్మకంగా పరిగణిస్తున్నారు. ఇంకొందరు గడపకు కలర్లు వేసి మమ అనిపిస్తున్నారు. గడపకి మన హైందవ ధర్మంలో ప్రత్యేక స్థానం ఉంది. గడప అంటే లక్ష్మీదేవితో సమానం. అందుకే లక్ష్మీదేవికి ఇష్టమైన పసుపు రాసి కుంకుమ బొట్టు పెడతారు. అయితే అలా పెట్టడం వల్ల లాభం ఏమైనా ఉందా? అసలు దాని వెనుక ఉన్న మర్మం ఏమిటి? ఆ విషయాలు మీకోసం. దేహాలి అంటే గడప ద్వారం దాటడానికి వేసే నడిమి. పడిని గడప అంటారు. గడప పట్టణానికి ఆ పేరు రావడానికి అది తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క దేవుని కడప కావడమే. అయితే కొన్ని ప్రాంతాల్లో గడపగా కూడా పిలుస్తుంటారు. గడప ఇళ్లల్లోకైతే మేలైన కలపతో ద్వారానికి అనుసంధానంగాను, దేవాలయాల్లో అయితే శిలారూపంలోనూ చెక్కుతారు. ఈ గడపను తొక్కుతూ ఇంట్లోకి కానీ దేవాలయాల్లో కానీ వెళ్ళకూడదు. దాటుతూ వెళ్ళాలి. ఈ గడపను ద్వార ప్రమాణానికి అనుప్రమాణ రీతిలో నిర్మించాలి. అలా కాకుండా నిర్మిస్తే అది దేహాలి భిన్నభేదగా ఇంట్లో నివసించే వారికి అనేక రకములైన ఇబ్బందులను గురిచేస్తుంది. గడప నిర్మాణం వల్ల మరొక వాస్తు ప్రయోజనం, లౌకిక ప్రయోజనం కూడా ఉంది. ఏ గదికి ఆ గదికి గడప లేకపోతే పడక గదికి, వంటగదికి, దేవుని గదికి తేడాయే ఉండదు. ఒక సామాన్యమైన ఉదాహరణ గమనించండి. ఒక భూస్వామికి 10 ఎకరాల పొలం ఉందనుకోండి. ఆ మొత్తం పొలానికి ఏకంగా నీరు పెడతాడా? పెట్టడు. మడికి మధ్య గట్టు ఏర్పరిచి మల్లుగా నీరు పెడతాడు. కారణం మడి అంటే హద్దు, గట్టు అంటే హద్దుని ఏర్పరిచే ఒక గడప. ఇంటి గడపకు వారానికి ఒకసారైనా పసుపు రాసి కుంకుమ బొట్టు పెడితే చాలా మంచిది. ఒకవేళ అలా వీలు కాకపోతే పర్వదినాల్లో అయినా పసుపు రాసి కుంకుమ పెడితే మంచిది. ఈ విధంగా చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది. అలాగే ఎటువంటి దుష్టశక్తులు ఇంట్లోకి రావు. ప్రతి శుక్రవారం గడపకు పసుపు రాసి గడపపై నల్లటి తాడుతో పటిక కడితే నరదోషం పోతుంది. దేవుని పూజకు మడు కట్టుకోవడం అంటే కూడా అదే అర్థం. ఒక ప్రత్యేకమైన పనికి కట్టుబడి ఉండడం. అందుకే ఇంట్లో గడప అవసరం ఎంతైనా ఉంది. గడప వల్ల మరొక లౌకిక ప్రయోజనం కూడా ఉంటుంది. పాములు, తేళ్లు వంటి పాకుడు క్రిమికీటకాలు ఎప్పుడూ ఏదో ఒక ఆధారంగా ఓరగా పాకుతుంటాయి. అదే గడప ఉన్నట్లయితే ఇంట్లోనికి రాకుండా బయటి నుండే వెళ్ళిపోతాయి. అందుకే ఇంట్లో ప్రతి గదికి గడప ఉండాలి అని వాస్తుశాస్త్రం సర్వార్థ సాధక నియమాన్ని నిర్దేశించింది. ఆ గడప ద్వార ప్రమాణానికి అనుగుణంగా ఉండాలి. చీలికలు, నరుకలు ఉండకుండా అఖండంగా ఉండాలి. అది దోషంగా ఉన్నప్పుడు దేహాలి భిన్న వేదగా పీడిత ద్వార దోషంగా హాని కలిగిస్తుంది. ఏ గృహానికైనా గడపలు తప్పనిసరి. పల్లెటూరులో నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంట్లో సింహద్వారానికి గడపలే కాకుండా ఆ ఇంటిలో ఏ గదికైనా గడపలు లేకుండా ద్వారాలు బిగించబడవు. పండుగ రోజుల్లో తప్పనిసరిగా గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి. అలాగే ఇంటిలో పూజా గదిని శుభ్రంగా ఉంచుకోవాలి. పూజ గదిలోకి అశుభ్రమైన దుస్తులు, స్నానం చేయకుండా పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదు. దేవుడి పటాలకు కుంకుమ బొట్టు, పువ్వులు పెట్టి ఆ తర్వాత దీపారాధన చేయాలి. దేవుడి గదిలో ఎక్కువగా దేవుడి ఫోటోలు లేదా దేవుడి ప్రతిమలు పెట్టకూడదు. 4 లేదా 5 ఫోటోలను పెట్టి పూజ చేయాలి. పూజ గది గజిబిజిగా లేకుండా ఉంటేనే ప్రశాంతంగా పూజ చేసుకోగలం. అందువల్ల దేవుడి గది శుభ్రంగా ఉంచుకోవాలి. గడపలేని గృహం కడుపు లేని దేహం లాంటిది. పెదాలు లేని నోరులాగే గడపలేని గృహాలు ఉండకూడదు. అయితే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టిన తర్వాతనే తాము రోజువారీ పనిని మొదలు పెట్టేవారు పూర్వీకులు. గడపకు పూజ చేయకుండా ఇంట్లో ఏ శుభకార్యం కానీ, పూజా కార్యక్రమం కానీ మొదలు పెట్టేవారు కాదు. గడపను మహాలక్ష్మిగా భావించేవారు. కనుకనే గడపపై నిలబడి తుమ్మడాన్ని తప్పుగా భావిస్తుంటారు. గడపకి పసుపు రాయడం వెనుక గల కారణాల్లో ఒకటి పవిత్రత అయితే రెండవది ప్రాణరక్షణ అని చెప్పవచ్చు.
పసుపు వల్ల చాలా ఉపయోగాలున్నాయని ఆయుర్వేదం పేర్కొనింది. ఇది ఎటువంటి దుష్ప్రభావాలు లేని సహజ పద్ధతులలో ఒకటి. పసుపు గడపకు రాయడానికి శాస్త్రీయ కారణం ఉంది. సాధారణంగా పల్లెటూర్లు పంట పొలాలు మధ్యలోనూ, అడవులకు సమీపంలోనూ ఉంటూ ఉంటాయి. ఈ కారణంగా ఇళ్లల్లోకి పాములు, తేళ్ళు వంటి విషజంతువులు వస్తూ ఉంటాయి. పసుపు ఘాటును భరించలేనివి ఇవి. గడప దాటి ఇంట్లోకి రాలేవు. కనుక గడపలకి పసుపు రాయడం ఆనవాయితీగా వచ్చిందని పెద్దలు చెబుతారు. అంతేకాదు, ఎవరికైనా శరీరానికి గాయం అయితే వెంటనే ఆ గాయంపై పసుపును అప్లై చేస్తారు. దీంతో హానికరమైన బ్యాక్టీరియా మన శరీరంలోనికి ప్రవేశించదు. ఇదే స్తోత్రం మన ఇళ్లకు వర్తిస్తుంది. గడపకు పసుపును రాసినప్పుడు ఇది హానికరమైన బ్యాక్టీరియా ఇంట్లో రావడానికి నిలిపివేస్తుంది. ఈగలు, దోమలు వంటి చిన్న కీటకాలు ఇళ్లల్లోకి ప్రవేశించవు. అంతేకాదు, హానికరమైన అంటువ్యాధులను నుంచి నివారణగా పనిచేస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ పెట్టి ఇలాంటి మా కొత్త వీడియోస్ మీ వరకు చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.